భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 404వ వారానికి చేరిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ప్లాస్టిక్ చెత్త చెదారాన్ని తొలగించి సీసీ రోడ్లను చీపులతో ఊడ్చిన గ్రామస్తులు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. ఆలయ సాంప్రదాయం ప్రకారం కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. సంగారెడ్డి జిల్లా పట్టంచెరులో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ముదిగొండ గ్రామంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మల్లు బట్టి విక్రమార్క. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 404వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డులోని న్యూ హమ్నాపూర్ తాండాలో చేపట్టారు. ప్లాస్టిక్ ను చెత్త చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్డును చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 404వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం 8వ వార్డులోని న్యూ హమ్నాపూర్ తాండాలో చేపట్టారు. ప్లాస్టిక్ ను చెత్త చెదారాన్ని తొలగించారు. సీసీ రోడ్లను చీపుళ్లతో ఊడ్చి శుభ్రపరిచారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాండావాసులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పంచాయతీ పాలక వర్గం మేకిన్ యువత పనిచేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పిఎస్ఏఎస్ డైరెక్టర్ గోపి, వార్డు సభ్యులు కృష్ణ, వేణు, తిరుపతి, మాజీ వార్డు సభ్యులు శ్రీను, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని 8వ వార్డు. ఈ వార్డు మా ఉప సర్పంచ్ గారి వార్డు. ఈ వార్డులో ఈరోజు మేము 404వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మేకిన్ యువత, ఇక్కడ ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి యువకులు, మరి పెద్ద మనుషులు, చిన్నారులు అందరూ కూడా మేము సైతం అంటూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని 2 గంటల పాటు శ్రమదానం చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాలలో మరి శుభ్రం చేస్తూ, మరి సీసీ రోడ్లను చీపులతో ఊడుస్తూ, మరి రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఈ పిచ్చి మొక్కలను మరి ఈరోజు తొలగించడం జరిగింది. మరి వర్షాకాలము సమీపిస్తున్న తరుణంలో మరి ఎక్కడ కూడా అపరిశుభ్రతకు తావివ్వకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ మరి ఎప్పుడు కూడా నిరంతరంగా మా గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమము కొనసాగుతూనే ఉంటుంది. మరి ప్రజలు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఇంకా మరింత మనం ముందుకు సాగాలి. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇతర గ్రామాల కంటే మనము మెరుగ్గా ఉండాలంటే మరింత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం నిర్వహించినటువంటి యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి యువకులు, మరి మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొని మరి మన గ్రామాన్ని ఇతర గ్రామాలు కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు మరి ధీటుగా నిలబెట్టేందుకు అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాను. తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నిరంతరం కొనసాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 404వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డు న్యూ హమ్నాపూర్ తండాలో చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా గ్రామ సర్పంచ్ మరియు మా వార్డు మెంబర్స్, మేము అందరము మరియు తండా వాసులు మరియు అందరం వచ్చేసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రోడ్డును శుభ్రపరచడం మరియు ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలను వర్షాకాలం వస్తున్న సందర్భంగా మోరికి ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగిస్తూ ప్లాస్టిక్ను ఏరివేసి శుభ్రపరచడం జరిగింది. వేసవి సెలవులు నేటి ఆదివారంతో ముగుస్తుండటంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. ఆలయ మాడవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండపైన కింద వాహనాల రద్దీ పెరిగిపోయింది. వేసవి సెలవులు నేటి ఆదివారంతో ముగుస్తుండటంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. ఆలయ మాడవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కొండ పైన కింద వాహనాలతో రద్దీ పెరిగింది. ప్రసాదాల కౌంటర్, శివాలయం, ఆలయ బస్టాప్ తో పాటు పలు ప్రాంతాలన్నీ భక్తులతో జనసంద్రంగా మారాయి. స్వామివారి దర్శనానికి, సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ఆలయ అధికారులు.
తన కుటుంబానికి న్యాయం చేయాలని కుమారుడు మరణించిన నేపథ్యంలో అతని భార్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్కి హల్చల్ చేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పొల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తన కుటుంబానికి న్యాయం చేయాలని కుమారుడు మరణించిన నేపథ్యంలో అతని భార్యకు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి హైటెన్షన్ టవర్ కి హల్చల్ చేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన మారబోయిన నర్సింహులు గ్రామం మాజీ ఉప సర్పంచ్గా పనిచేశారు. ఆయన కుమారుడు 2015 సంవత్సరంలో గ్రామ శివార్లో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి తమ కుటుంబానికి సరైన న్యాయం జరగలేదని, పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని నర్సింహులు ఆరోపించారు. తన కుమారుడు మరణించి 10 ఏళ్లు గడిచినా కుటుంబానికి ఎటువంటి భరోసా లభించలేదని, కుమారుడి భార్యకు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలుమార్లు అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిరసనకు దిగినట్టు తెలిపారు. గ్రామ సమీపంలోని హైటెన్షన్ టవర్ ఎక్కిన నర్సింహులు తన డిమాండ్లు నెరవేరే వరకు దిగేది లేదని తెలిపారు. టవర్ ఎక్కి నిరసన తెలపడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రామంపేట సిఐ సైదా, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి వెంటనే పోలీసు సిబ్బందితో పాటు రామంపేట అగ్నిమాపక శాఖ సిబ్బందికి అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు భద్రతా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. హైటెన్షన్ టవర్ పై ఉన్న నర్సింహులతో పోలీసులు అధికారులు మాట్లాడి కిందికి దిగాలని కోరారు. ఆయన సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, చర్చల ద్వారా పరిష్కారం చూపేందుకే ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు స్పష్టమైన హామీ, లిఖితపూర్వక భరోసా ఇచ్చే వరకు దిగేది లేదని నర్సింహులు మొండికేశారు. దీంతో అధికారులు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఫలితం లభించకపోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులు కూడా నర్సింహులను క్షేమంగా కిందికి దిగాలని కోరారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. నర్సింహులు సమస్యపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. రామంపేట సిఐ సైదా, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డిలతో అధికారులు మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో నర్సింహులు హైటెన్షన్ టవర్ దిగడంతో కథ సుఖాంతమైంది. ఈ కార్యక్రమంలో సిఐ సైదా, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, అగ్నిమాపక ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కొండిస్వామి, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం శివారులో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ముందున్న బస్సును ఢీకొట్టింది. దీంతో వెనకాల ఉన్న డీసీఎం కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుగైంది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణిస్తున్నారు. వారిలో 2 తీవ్ర గాయాలతో బయటకు రాగా మిగతా 2 కారులోనే ఇరుక్కుపోయారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్ర శివారులో శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ముందున్న బస్సును ఢీకొట్టడంతో వెనకాల ఉన్న డీసీఎం కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణిస్తున్నారు. వారిలో 2 తీవ్రంగా గాయాలు కాగా బయటకి రాగా మిగతా 2 కారులోనే ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణిస్తున్న 4 కామారెడ్డి, ఆర్మూరు వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. कटिंग करना पड़ता गाड़ी निकालना पड़ता निकालना पड़ता तो खास कभी लाइट जल्दी
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యాదాద్రి ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ మరియు ఆలయ అర్చకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ మరియు ఆలయ అర్చకులు. యాదాద్రిలో ఉదయం స్వామివారి నిజాభిషేక పూజ సేవలో మంత్రి పాల్గొన్నారు. దర్శన అనంతరం కేంద్ర మంత్రికి ప్రసాదం శ్రీవారి మిమంటో అందజేశారు కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్. सर्वा वेद विदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे देवता एव देवता प्रीणाति त्वमेव देनात्मनोति सर्वं जगति शतमेव शरदो वर्धमान इत्यपरिगमो भवति शतमिति शतन्ति सुभगत्वमिति सुभगत्वम् अस्मि इत्यस्मे ओषं रगीनामरिष्टिम् अरिष्टिं तनूना भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ముదిగొండ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనీ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేస్తూ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాల దుర్గప్రసాద్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వైరం మున్సిపాలిటీలోని మురళీకృష్ణ హాస్పిటల్ నందు అంకురా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతానోత్పత్తి ప్రత్యేక వైద్య శిబిరాన్ని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరమని తెలిపారు. వైరా మున్సిపాలిటీలోని మురళీకృష్ణ హాస్పిటల్ నందు అంకురా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంతానోత్పత్తి ప్రత్యేక వైద్య శిబిరాన్ని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరమన్నారు. ఇటువంటి ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, అర్హులైన వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, డాక్టర్ కల్పన పాల్గొని ఐవీఎఫ్ చికిత్సలు మరియు సంతానలేమికి అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాల గురించి వివరించారు. వైరా మురళీకృష్ణ హాస్పిటల్లో అంకురా హాస్పిటల్ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి క్యాంపు ప్రారంభాన్ని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మరియు డాక్టర్ కల్పన ఐవీఎఫ్ చికిత్సలు మరియు సంతానలేమికి అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, వైరా మండల అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి, దాసరి డేనియల్, ఎస్ఐ పుష్పాల రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్ల గంగారావు, గుమ్మ రోషయ్య, పోదిల హరిన, తోటకూర శ్రీకాంత్, పువ్వల్ల రాము, జాలా పుల్లారావు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ కల్పన గారు, వారి సిబ్బంది రామారావు గారు, ఇంకా వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నాతో పాటు వచ్చిన మా నర్సిరెడ్డి గారు, దానిలన్న, చైర్మన్ గారు, గంగన్న, రోషయ్య గారు, అందరూ కూడా వారికి నమస్కారం. పత్రికా మిత్రులకి, ఈ పేషెంట్లు ఈరోజు మీరు అందరు పెద్ద ఎత్తున వచ్చిన పేషెంట్లందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అంటే అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం, హాస్పిటల్, డాక్టర్ గారు, వైద్యం అంటే మనకు మరో జన్మకి దారి చూపినట్లు లెక్క.
కాబట్టి ఇంత మంచి సర్వీస్ చేస్తున్న డాక్టర్ చంద్రకళ గారికి, మా చైర్మన్ గారికి, మురళి గారికి, ఈ సర్వీస్ చేయడానికి వచ్చిన కల్పన గారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇక ట్రీట్మెంట్ ఇలా జరిగే సర్వీసు, ఈ సర్వీస్ ఎక్కడ జరగదు జిల్లాలో. కానీ భారీ గుణంతో సమాజంలో అందరికీ సర్వీస్ చేయాలి, అందరికీ సంతానాన్ని ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి మరోసారి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారం. ఇది కల్లాడ వైరా. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోడియాతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదుల చెరువులో చేపలు పట్టేందుకు నీటిని వృధాగా తరలిస్తున్న మత్స్యకారులపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెరువులోని నీటిని తనికెళ్ల సొసైటీ సభ్యులు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా తోడివేస్తూ చేపలు పడుతుండటంపై స్థానిక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బొడియాతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదుల చెరువులో చేపలు పట్టేందుకు నీటిని వృధాగా తరలిస్తున్న మత్స్య కార్మికులపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు నిరసన వ్యక్తం చేశారు. చెరువులోని నీటిని తనికెళ్ల సొసైటీ సభ్యులు విద్యుత్ మోటార్ల ద్వారా అక్రమంగా తోడివేస్తూ చేపలు పడుతుండటంపై స్థానిక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి నీటి ఎద్దడి సమయంలో చెరువులను ఖాళీ చేయడం వల్ల పంటలు సాగు చేసే గిరిజన రైతులు మూగ జీవాలకు తాగడానికి చుక్క నీరు కూడా లేకుండా పోయిందని, వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ చెరువు కింద ఆధారపడి ఉన్న దాదాపు 200 ఎకరాల వరి పొలాలకు నార్లు పోసుకోవడానికి కూడా నీరు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చేపల వేట కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి ఒక ఆవు మృతి చెందిందని, గతంలో ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు ఆ చెరువును తనికెళ్లకు అప్పగించారని, అయితే ప్రస్తుతం బొడియాతాండకు ప్రత్యేక గిరిజన పంచాయతీగా మారినందున చెరువు హక్కులను తమకే ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కబ్జాల వల్ల 130 ఎకరాల చెరువు 70 నుంచి 80 ఎకరాలకే పరిమితమైందన్నారు. అధికారులు వెంటనే సర్వే చేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే పక్కనే ఉన్న నాగార్జున సాగర్ మేజర్ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి చెరువును నింపాలని అధికారులు చర్యలు తీసుకుని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ బుక్యా లాలు నేను మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువుని కొన్ని సంవత్సరాల క్రితం సొసైటీ కింద మా ఊరు కొంతమంది తనికెళ్ళ వాళ్ళు కొంతమంది సభ్యత్వాలు చేయించుకొని చేపలు ఎదురుపెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. ఎప్పటిలాగా అలాగే చేసుకుంటారు అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం మాకు తెలియకుండానే ఈ చెరువులోకి 2 ట్రాక్టర్లు, ఒక మోటారు, వైర్లతోటి కరెంటుతో చేపలు పట్టడం, ఈ మోటార్తో నీళ్లు గుంజటం, ట్రాక్టర్తో గుంజటం ఇలాంటివి చేసి మా ఊరోళ్ళు మాకు చెప్పగానే మేము స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. దీనిని మళ్ళీ ఎంఆర్ఓ గారికి కానీ, ఏఈ గారికి కానీ, చెరువు డిఈ మేడం అందరికీ ఫోన్ చేసినాం. ఎవరు ఇప్పటిదాకా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు తక్షణమే రెస్పాండ్ అయ్యి ఈ చెరువు మీద పరిష్కారం చేయాల్సిందిగా మీ సాక్షి తరపున కోరుచున్నాం. సర్పంచ్ అని వడితే భద్రకాళిని. ఎందుకంటే ఇక్కడ చెరువుల్లో వచ్చి చూస్తే చేపలు మొత్తం చచ్చిపోయి ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే తెల్ల చేపలు వదిలేరు, అంతవరకే పట్టుకోవాలి వాళ్ళు. కానీ నీళ్లు మొత్తం తీసి బుడ్డమట్టతో సహా పట్టుకునే రూల్ అయితే లేదు ఎక్కడ. కాబట్టి కరెంట్ పెట్టి అలా పెడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ రూలు ఎక్కడైనా ఉందా అనేది మాకు కావాలి సార్. బోడియాతాండ గ్రామం మాది ఈదుల చెరువు. దీంట్లో సభ్యులం అని చెప్పేసి 100 మంది సభ్యులు దాకా దీంట్లో గేదెలు, ఆవులు, మేకలు నీళ్ళు తాగడానికి లేకుండా ఈ తనికెళ్ల సభ్యులు అని చెప్పేసి మొత్తం నీళ్లు మొత్తం తీసేశారు. దీనికి గవర్నమెంట్ ఎటువంటి స్పందన కానీ రెస్పాన్స్ కానీ కావట్లేదు. అధికారులు స్పందన కావట్లేదు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 100 కుటుంబాలు బతుకుతున్నాయి నీళ్ళ మీద. నీళ్లు గింత కూడా లేవు. బోర్లలో, బావిలలో ఈ నీళ్ళే వాటికి ఆధారం, జీవనాధారం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళకు ఒకళ్ళు అసలు ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా మేము సభ్యతాలు ఉన్నాం, కరెంటు పెట్టి చేపలు పట్టుకోవడం, నీళ్లు మొత్తం తీసేస్తున్నారు. దీనికి మన సాక్షి టీవీ మన వసంతన్న ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి అధికారులు దీని మీద, బర్రెలు కూడా గేదెలు కూడా చచ్చిపోతున్నాయి. దీని మీద మీరు ఎటువంటి స్పందన అధికారులు రావాలి, కలెక్టర్ దాకపోయి దీని మీద స్పందించాలని చెప్పేసి గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాము. ఈ నెల 8వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించడం జరిగిందని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యాన్ని తరలించడానికి లారీలను ఏర్పాటు చేశారు.
ఈ నెల 8వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించడం జరిగిందని, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని తహసీల్దార్ మాలతి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లారీల సమస్యతో అలాగే ఉండడంతో ఈ నెల 8వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించేందుకు అధికారులు రోడ్డెక్కారు. స్థానిక తహసీల్దార్ మాలతి ఎస్ఐ శివానందంతో తమ సిబ్బందితో మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై లారీలను ఆపి మల్లుపల్లి, చందాపూర్, రుద్రారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం సంచులలో నింపి వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచుకోవాలని, రేపటి వరకు సమీపంలో ఉన్నటువంటి రైతు వేదికల్లోకి ధాన్యాన్ని తరలించాలని, రైతు వేదికల్లో కూడా ధాన్యం పూర్తిగా నిండడంతో మిగిలిన ధాన్యం వర్షం పడితే తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని ఆమె నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, ఆర్ఐ రాజుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శంకరంపేట ప్రజలందరికీ నమస్కారం అండి. వర్షాకాలం ముందుకొచ్చేసింది. రేపు మృగశిర కార్తె వస్తుంది. గోదాంలో మన సెంటర్లలో ఉన్న ధాన్యం మొత్తం రేపటి వరకు ఖాళీ కావాలి. అట్లాగే ఎక్కడ ఉన్న ధాన్యాన్ని అక్కడనే సంచులు కుట్టేసి నెట్ వేయమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అయితే సెంటర్స్ అంతా ఇన్ఛార్జెస్ అందరు కూడా మీ దగ్గర ఉన్న ధాన్యాన్ని సంచులలో నింపి అట్లాగే నెట్ వేసేసేయండి. లేదంటే ఇప్పటివరకు మనమైతే రైతు వేదికలలో మనకున్న 4 రైతు వేదికలలో కూడా ధాన్యం వేయించడం జరిగింది. అట్లాగే రోడ్డు మీద నిల్చొని లారీలు కూడా పట్టేసి మనం ఎంత వీలైతే అంత బయట అంటే గోదాములకు కానీ రైస్ మిల్లులకు కానీ పంపించడం జరుగుతున్నది. మిగతా ధాన్యం ఏదైతుందో ఆ ధాన్యాన్ని ఎక్కడదక్కడనే నెట్టు కొట్టేసేయమని చెప్పేసి నేను సెంటర్ ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇది ఒకవేళ ధాన్యం నాంతే ప్రజలకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ధాన్యాన్ని కొంచెం అనుకూలంగా ఉన్న ప్లేస్లో కింద టార్పాలిన్ వేసి ఆ నెట్టు ధాన్యాన్ని కొట్టేసి పైన కూడా టార్పాలిన్ వేస్తే మనం ఏ రైస్ మిల్లుకి అయితే దాన్ని అలాట్ చేస్తామో వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. కాబట్టి దయచేసి ఇన్ఛార్జీలందరూ కూడా గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం భవనాలు కావని, అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభివర్ణించారు. విద్యకు ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురంలోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లక్ష్మీపురం స్కూల్ ఆవరణ అంతా తిరుగుతూ పనుల ప్రగతిని స్వయంగా అంచనా వేసి డిప్యూటీ సీఎం సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్, మెకానికల్ ల్యాబ్ భవనాల నిర్మాణాల నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులకు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పటాన్చెరు అంబేద్కర్ విగ్రహంలో పూలమాలలు వేసి అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. పటాన్చెరులో బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయని కవిత విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత పటాన్చెరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. పటాన్చెరులో బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయని కవిత విమర్శించారు. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదన్నారు. ఆయన బాగా అభివృద్ధి చెందారు తప్ప ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇక్కడ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాడు. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా పటాన్చెరులో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ, పటాన్చెరులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్చెరు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్చెరు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటివి? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్తే
ఇండియా మొత్తం చెప్పినట్టే అని అంటారు పటాన్ చెరువు అంటే. మరి అటువంటి పటాన్ చెరువులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రధానంగా ఏషియాలోనే ఒకప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్, అటువంటి ఎస్టేట్ పొల్యూషన్ అయిపోయి 30 సంవత్సరాలలో ఆ నక్కవాగు అని ఉంటుంది పాపం, ఆ నక్కవాగు మొత్తం ఎండిపోయి ఆ నక్కవాగు నుండి కాలుష్యాలు ఇవాళ మంజీరా నదిలో కలిసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పటాన్ చెరువు అంటే కిలోమీటర్ లోపలి వరకు భూమి లోపల పొల్యూషన్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక బోర్ వేస్తే పొల్యూషన్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ప్రాబ్లం, ఏదైనా పంట పండించుకోవాలంటే ఇబ్బంది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ బాధలు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కానీ తెలంగాణ రక్షణ సేన తరఫున మాత్రం మేము మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం. వీఆర్ కమిటెడ్ తెలంగాణ వనరులు కాపాడుకోవడానికి, తెలంగాణ భూములు కాపాడుకోవడానికి, తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి, పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ తగ్గించడానికి, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ తలలో నాలుకగా ఉంటూ మీకోసం పనిచేయడానికి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నాడో ఆయన కూడా తెలియదు కావచ్చు, ఇక్కడ ఉన్నాడో అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఎమ్మెల్యే గారి ఆర్థిక వనరుల మాత్రం బాగా అభివృద్ధి జరిగింది తప్పే ప్రజలకు సంబంధించి అభివృద్ధి చాలా తక్కువగానే జరిగింది. మరి ఎంపీ గారు ఉన్నారు, ఆయన బీజేపీలో ఉన్నారు, ఆయన ఈడు దాకా వచ్చి టీఆర్ఎస్ వాళ్ళ కోసం ఓటేసిపోయినడం వల్ల అంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక దోపిడీ చేస్తున్నారు. నిన్నగాక మొన్న రోడ్డు మీద ప్రభుత్వ పాఠశాల ఉంటే బుల్డోజర్లు పెట్టి కబ్జాలు చేసేటోళ్ళు కూలగొట్టి ప్రజలు మళ్ళీ యుద్ధం చేసేంత వరకు కూడా కలెక్టర్ వచ్చి దానికి కాంపౌండర్లు కట్టలేదు. మరి బుల్డోజర్లు పెట్టి రౌడీలు పట్టపగలు ప్రభుత్వ పాఠశాల కూలగొడుతున్నారంటే ఒకరి సహకారంతో అవుతుందా? అందరి సహకారంతోనే అవుతుంది. కాబట్టి ఈ పటాన్ చెరువులో ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉన్నాయో అవన్నిటిని పక్కకు తీసేద్దాం. పటాన్ చెరువులో ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని తగ్గించడానికి సరికొత్త ప్రణాళిక చేసుకుందాం. పటాన్ చెరువులో ఉన్న పేదవాళ్ళు ఎట్లా ముందుకు పోవాలో దానికోసం ఆలోచన చేసుకుందాం. పటాన్ చెరువులో ఉన్నటువంటి యువతి యువకులకు కొత్త ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఎక్కడ రావాలో దానికోసం ఆలోచన చేద్దాం. పటాన్ చెరువులో ఎక్కడో. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 404వ వారానికి చేరిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ప్లాస్టిక్ చెత్త చెదారాన్ని తొలగించి సీసీ రోడ్లను చీపులతో ఊడ్చిన గ్రామస్తులు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. ఆలయ సాంప్రదాయం ప్రకారం కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని ముదిగొండ గ్రామంలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మల్లు బట్టి విక్రమార్క. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.